తెలుగుదేశం పార్టీ చిత్తూరు జిల్లా ప్రచార కార్యదర్శి చిత్తూరుకు చెందిన ఎర్రచందనం స్మగ్లర్ వసంత్ పోలీసులకు లొంగిపోయాడు. ఎర్రచందనం తరలింపులో వసంత్పై బాకరాపేట, చిత్తూరు 1 టౌన్, 2 టౌన్తో పాటు జిల్లాలో దాదాపు 12 వరకు కేసులున్నాయి. కొంతకాలంగా అజ్ఞాతంలో ఉన్న వసంత్ తన న్యాయవాదిని వెంట తీసుకొచ్చి చిత్తూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ సంజీవ్ అందిస్తారు. సంజీవ్, చెప్పండి, తను లొంగిపోవడానికి కారణం ఏంటి, అలాగే ఇతనికి టీడీపీతో ఉన్న సంబంధాలు ఎలాంటివి? శ్రీరామ్, చిత్తూరు జిల్లా టీడీపీ ప్రచార కార్యదర్శి, అలాగే 12 కేసుల్లో చిత్తూరు జిల్లాలోని బాకరాపేట, చిత్తూరు, పీలేరు, అలాగే కలకడ ప్రాంతాల్లో ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ తో పాటు ఎర్రచందనం వాహనాలను హైజాక్ చేయడంలో కూడా ఆరితేరిన గనులలాగా ప్రవర్తించిన ఈ వసంత్ కుమార్ రాత్రి లొంగిపోవడం జరిగింది. అయితే ఇప్పటికే 175 మంది దాకా అరెస్ట్ చేయబడ్డారు. చిత్తూరు జిల్లాలో స్మగ్లర్లు 175 మందిని అరెస్ట్ చేసిన దీంట్లో అంతర్జాతీయ స్మగ్లర్లు కూడా 22-23 మంది ఉన్నారు. అంతర్జాతీయ స్మగ్లర్లు సైతం అరెస్ట్ చేయగలిగిన చిత్తూరు పోలీసులు కేవలం టీడీపీ ప్రచార కార్యదర్శి ఉద్దేశంతోనే అతన్ని ఇన్ని రోజులు అరెస్ట్ చేయకుండా పెట్టి ఉంచారు. అయితే ఇటీవల తిరిగి అంటే ఎస్పీగా రెండో రామకృష్ణ బదిలీ కావడంతో తిరిగి శ్రీనివాసరావు రావడంతో ఆయన ఇటీవల మరి తిరిగి ఈ స్మగ్లర్లు ఏరువేత కార్యక్రమాన్ని తిరిగి మొదలు పెట్టారు. దీని ద్వారా సమాచారం తెలుసుకున్న వసంత్ పోలీసులకు లొంగిపోవడం జరిగింది. అయితే ఈ ఒప్పందం ప్రకారమే ఈ పోలీసులకు లొంగిపోవడం జరిగిందని ఇప్పటికే అనుకుంటున్నారు. అయితే ఇక్కడే చిత్తూరు జిల్లాలో గత 3 నెలలుగా ఇక్కడే చిత్తూరు జిల్లాలో ఉంటున్నా అతని మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోగా రాత్రి సరెండర్ అయిన తరువాత కూడా మీడియాకు కానీ అతని మీద కానీ ఎటువంటి కేసులు నమోదు చేయకుండా ఓ మీటింగ్ ఉందని తాత్సారం కూడా చేయడం జరిగింది. శ్రీరామ్, రైట్, అంటే అధికార పార్టీ అండదండలతో ఇంత జరుగుతోందనే ఆరోపణ ఎక్కడ వినిపిస్తోందా? గతంలో బుల్లెట్ సురేష్ అనే వ్యక్తి అరెస్ట్ అయినప్పుడు కూడా అతని మీద దాదాపు 20 కేసులు ఉన్నాయని పోలీసులు మీడియాకి ఇచ్చిన ప్రెస్ నోట్లోనే తెలిపారు. అయితే అతని మీద కూడా పీడీ యాక్ట్ కేసు నమోదు చేయకుండా అతన్ని మామూలు బెయిల్ మీద వదిలిపెట్టడం జరిగింది. అదేవిధంగా ఇతని మీద కూడా ఎటువంటి కేసులు లేకుండా కేవలం చిత్తూరు 1 టౌన్ కి సంబంధించిన 1 కేసు మాత్రమే అతని మీద బనాయించి అతన్ని బెయిల్ మీద విడుదల చేస్తారని చెప్పి ఇక్కడ టీడీపీ వర్గాలు అనుకుంటున్నాయి. అలాగే టీడీపీ నాయకులే కొంతమంది దగ్గరుండి అతన్ని పోలీస్ స్టేషన్ కూడా తీసుకెళ్లడం జరిగింది. శ్రీరామ్, రైట్, అంటే ముఖ్యమంత్రి సొంత జిల్లా ఇది. ప్రస్తుతం ఈ జిల్లా అంటే ఇక్కడ బ్యాడ్ నేమ్ రాకుండా ఉండే ప్రయత్నాలు ఏమైనా చేస్తోందా? అధికార దుర్వినియోగం జరుగుతోందని అనుమానాలు ఏమైనా కలుగుతున్నాయా? గతంలో టీడీపీ నాయకులు అలాగే బీసీ నేతగా ప్రవర్తించిన బుల్లెట్ సురేష్ విషయంలోనూ ఎటువంటి పీడియాట్రిక్ నమోదు కాకపోవడం, ఇతని మీద కూడా ఇలాగే చేస్తారనే ఆశలు వాళ్ళు పెంచుకున్నారు. దాని ద్వారానే అతన్ని సరెండర్ చేయించడం జరిగింది. అలాగే దాదాపు చిత్తూరు టౌన్ లోని 48 మంది స్మగ్లర్లు ఉండగా వారి మీద ఇప్పటికి కూడా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం, దీని వెనుక అధికార పార్టీ కుట్రలు పూర్తిగా బహిర్గమవుతున్నాయి. దీని మీద సర్వత్రా చర్చ కూడా జరుగుతోంది చిత్తూరులో. వసంత్ వెనక ఎవరున్నారంటే వసంత్తో పాటు వెళ్ళిన టీడీపీ నాయకుల్లో ఎవరున్నట్టుగా తెలుస్తోంది? జిల్లా టీడీపీకి సంబంధించిన వారే కాకుండా రాష్ట్ర పార్టీకి సంబంధించిన నాయకులు కూడా తీసుకెళ్లి అతన్ని వసంత్ రాత్రి పోలీస్ స్టేషన్ లో అప్పగించడం జరిగింది. శ్రీరామ్, అయితే ఈ అప్పగించిన వారెవరు మీడియా కంట పడకుండా అంటే సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఇటు చర్చ జరుగుతున్న ప్రాంతంలో అంటే ఈ రాజధాని విషయంలో రగడ జరుగుతున్న సమయంలోనే తీసుకెళ్లి జరిపారు. అయితే ఇదే నాయకులు ఈ వసంత్ కుమార్ కి గత ఆగస్టు 15వ తేదీన చెన్నైలో వడపళనిలో ఆలయంలో వివాహం జరిగింది. అయితే ఈ వివాహానికి కూడా భారీ ఎత్తున ఈ టీడీపీ నాయకులందరూ రహస్యంగా కూడా అక్కడ పోయి హాజరయ్యి ఆ తర్వాత అతని విదేశాలకు పంపించే యత్నం చేశారు. అయితే అతని మీద అప్పటికే కేసులు నమోదై ఉండడంతో విదేశాలకు పంపిస్తే ఈ కష్టం వస్తుంది, ఎక్కడైనా ఎయిర్పోర్ట్ అధికారులు ఎక్కడైనా అరెస్ట్ చేస్తారనే ఉద్దేశంతో మళ్ళా వెనక్కి తీసుకోవడం జరిగింది. అయితే విదేశాలకు పంపకుండా ఒక అవగాహన మేరకు ఒక ఒప్పందం మేరకు రాత్రి అతన్ని సరెండర్ చేశారని పూర్తిగా చెప్పవచ్చు. శ్రీరామ్, థ్యాంక్ యూ సంజీవ్.